భారతదేశంలోని ప్రాచీన జ్ఞాన కథల నుండి ఒక అద్భుతమైన కథ మా ముందుకు వస్తోంది. పంచతంత్రంలోని ఈ కథ మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే సంఘటనలతో నింపబడి ఉంది. దర్శన్ సుదర్శన్ అనే ఈ కథ మనల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. మన కథ ప్రారంభమవుతోంది. దర్శన్ సుదర్శన్ కథ. అనగనగా లక్ష్మీపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో దర్శన్ సుదర్శన్ అని ఇద్దరు వ్యాపారులు ఉండేవారు. వారిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి సరుకులను పట్టుకొని ప్రతి ఊరు తిరిగి వ్యాపారం చేసేవారు. అలా వ్యాపారంలో చాలా డబ్బు సంపాదించారు. ఒకరోజు ఇద్దరూ కలిసి సరుకులను పట్టుకొని చంపావతి నగరానికి వెళ్లారు. కొన్ని రోజులు అక్కడే ఉండి సరుకులన్నీ అమ్మి బాగా డబ్బు సంపాదించారు. మనం కష్టపడి అమ్మినందుకు మనకు డబ్బు బాగానే వచ్చింది అని ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. డబ్బు పట్టుకొని తిరిగి వాళ్ల ఊరికి బయలుదేరారు. ఈ డబ్బంతా నాకే సొంతమైతే బావుణ్ణు. సుదర్శన్కి ఏదో మాయమాటలు చెప్పి ఈ డబ్బునంతా నేనే తీసుకోవాలి అని దర్శన్ తన మనసులో నిర్ణయించుకున్నాడు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దర్శన్ సుదర్శన్తో, ఓయ్ సుదర్శన్, మనం డబ్బులు బాగా సంపాదించాం కదా, ఈ విషయం మన ఊరిలో ఉన్నవాళ్లకు తెలిస్తే మన వ్యాపారానికి అంత మంచిది కాదు. మన దగ్గర డబ్బు ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు అని అన్నాడు. అయితే ఇప్పుడేం చేద్దాం అని సుదర్శన్ అడిగాడు. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. మన దగ్గర ఉన్న డబ్బంతా పెద్ద బిందెలలో పెడదాం. వాటిని మన ఊరి దగ్గర ఉన్న మర్రి చెట్టు పక్కన గొయ్య తీసి దానిలో దాచేద్దాం. మనకి కావలసినప్పుడు మళ్ళీ ఆ డబ్బుని తీసుకుందాం అని దర్శన్ అన్నాడు. నీ ఆలోచన భలే ఉంది అని సుదర్శన్ కూడా ఒప్పుకున్నాడు. పాపం సుదర్శన్కి తనను మోసం చేయడానికి ఇలా చేస్తున్నాడని తెలియదు. వెంటనే ఇద్దరూ కలిసి డబ్బులు బిందెలలో పెట్టి చెట్టు దగ్గరికి వెళ్లారు. కాని చెట్టు దగ్గర చాలామంది కూర్చుని ఉన్నారు. అప్పుడు వాళ్ళు కూడా అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయే వరకు అక్కడే కూర్చుని మాట్లాడుకున్నారు. చీకటి పడిన వెంటనే వ్యాపారులు ఇద్దరూ చెట్టు పక్కన గొయ్యి తవ్వి దానిలో బిందెలు పెట్టి మళ్ళీ గొయ్యంతా మూసేశారు. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. దర్శన్కి మాత్రం ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. తాను అనుకున్న దాని ప్రకారం అర్ధరాత్రి దర్శన్ చెట్టు దగ్గరికి వెళ్ళి గొయ్యి తవ్వి డబ్బంతా పట్టుకుని వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సుదర్శన్ దర్శన్ దగ్గరికి వెళ్ళి మనం దాచిన డబ్బుని తెచ్చుకుందాం అని అన్నాడు. సరే అని ఇద్దరూ కలిసి చెట్టు దగ్గరికి వెళ్లారు. డబ్బులు దాచిన చోట గొయ్యి తవ్వారు. ఎంత లోతు తవ్వినా బిందెలు కనిపించలేదు. ఇదేంటి, మనం దాచిపెట్టిన డబ్బు ఏమైపోయింది అని దర్శన్ నటించడం మొదలుపెట్టాడు. నేను అదే చూస్తున్నా. మనం ఇక్కడే కదా దాచాం, ఇప్పుడు కనిపించట్లేదేంటి అని సుదర్శన్ అన్నాడు. ఏయ్ సుదర్శన్, ఎందుకు నటిస్తున్నావు? నువ్వే కదా మనం దాచిపెట్టిన డబ్బుని దొంగిలించావు. నిజం చెప్పు, ఆ డబ్బుని ఏం చేశావు? మనం ఇక్కడ డబ్బులు దాచినట్లు నీకు నాకు మాత్రమే తెలుసు. తీస్తే నేను తీయాలి, లేకపోతే నువ్వు తీయాలి. నేనెలాగో తీయలేదు కాబట్టి ఆ డబ్బుని నువ్వే తీశావు. చెప్పు, ఆ డబ్బుని ఎక్కడ దాచావు అని దర్శన్ గట్టిగా అడిగాడు. ఆ మాటలకి సుదర్శన్ చాలా కంగారు పడ్డాడు. దర్శన్, నేను అసలు డబ్బులు తీయలేదు. మనం ఇక్కడ దాచిపెట్టి ఇంటికి వెళ్ళిన తరువాత నేను ఒక్కరోజు కూడా ఈ చెట్టు దగ్గరికి రాలేదు. ఆ డబ్బులేమయ్యాయో నాకు నిజంగా తెలియదు. నన్ను నమ్ము అని సుదర్శన్ అన్నాడు.
అయినా సరే దర్శన్ ఊరుకోలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఆ డబ్బు నువ్వే తీసావు అని అన్నాడు. ఆ మాటకి సుదర్శన్కి చాలా కోపం వచ్చింది. ఆ డబ్బు నువ్వే తీసి ఉండవచ్చు కదా అని తిరిగి దర్శన్ని అడిగాడు. నేను తీయలేదు, నువ్వే తీసావు అని దర్శన్ అన్నాడు. అలా చాలాసేపు ఇద్దరూ గొడవపడి న్యాయం కోసం రాజుగారి దగ్గరకు వెళ్ళారు. వారిని చూసి రాజుగారు, ఏంటి ఇలా వచ్చారు? ఏమైనా పని ఉందా చెప్పండి అని అడిగాడు. అవును రాజుగారు, మీరు ఇప్పుడు నాకు న్యాయం చెయ్యాలి అని దర్శన్ చాలా కంగారుగా అన్నాడు. ఏమిటో చెప్పు అని రాజుగారు అడిగారు. మహారాజా, మేమిద్దరం కలిసి వ్యాపారం చేసి చాలా డబ్బులు సంపాదించాం. ఆ డబ్బంతా ఊరి చివర ఉన్న చెట్టు పక్కన దాచాం. కానీ కొన్ని రోజుల తర్వాత మేం వెళ్ళి చూస్తే అక్కడ డబ్బు లేదు. ఆ డబ్బుని నాకు తెలియకుండా సుదర్శనే తీసేశాడు. కానీ నేను తీయలేదు అని తిరిగి నాతో గొడవ పడుతున్నాడు. మీరైతే నాకు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాను అని దర్శన్ అన్నాడు. అప్పుడు రాజుగారు, ఏంటి సుదర్శన్, తను చెప్పింది నిజమేనా? నువ్వేమంటావ్ అని అడిగాడు. అప్పుడు సుదర్శన్ చాలా భయపడుతూ, మహారాజా, నాకు ఆ డబ్బు గురించి నిజంగా తెలియదు, నన్ను నమ్మండి అని అన్నాడు. సుదర్శన్ మాటలు విని నిజంగా అతను తప్పు చేయలేదు అని రాజుగారికి అర్థమయ్యింది. సుదర్శన్ డబ్బు తీయలేదంటున్నాడు, నువ్వు తీశాడు అంటున్నావు. ఇద్దరిలో ఎవరి మాట నమ్మాలి? ఇద్దరిలో ఎవరి దగ్గరైనా సాక్ష్యం ఉంటేనే గాని ఎవరి మాట నమ్మలేను అని రాజుగారు అన్నారు. ఈ తప్పుని ఎలా అయినా సుదర్శన్ మీద పెట్టి నేను నెమ్మదిగా తప్పించుకోవాలి అని దర్శన్ బాగా ఆలోచించాడు. ఆ తర్వాత, మహారాజా, నా దగ్గర సాక్ష్యం ఉంది అని గట్టిగా అరిచాడు. అవునా, సాక్ష్యం ఉందా? ఏమిటది చెప్పు అని రాజుగారు అడిగారు. ఆ మాట విని సుదర్శన్ కంగారు పడ్డాడు. వీడి దగ్గర ఏమి సాక్ష్యం ఉంది అని మనసులో అనుకున్నాడు. మహారాజా, సుదర్శనే డబ్బు తీశాడు అన్నది నిజం, కానీ మీరు నమ్మలేదు. కాబట్టి నా గురించి ఆ మర్రి చెట్టు సాక్ష్యం చెబుతుంది అని దర్శన్ అన్నాడు. ఇదేదో విచిత్రంగా ఉంది, చెట్టు సాక్ష్యం చెప్పడమేమిటి అని రాజుగారితో సహా అక్కడ ఉన్నవాళ్లందరూ ఆశ్చర్యపోయారు. చెట్టు ఎక్కడైనా మాట్లాడుతుందా అని అనుకున్నారు. సరే, సాక్ష్యం చెప్తుంది అంటున్నాడు కదా, చూద్దాం ఏం చెబుతుందో అని అందరూ అనుకున్నారు. అప్పుడు ఇప్పటికే చాలా చీకటైపోయింది. ఇంత చీకట్లో మన ఊరి చివరికి వెళ్ళడం కష్టం, కాబట్టి రేపు వెళ్దాం అని రాజుగారు అన్నారు. సరే అని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ దర్శన్కి నిద్ర పట్టలేదు. సాక్ష్యం చెప్తుంది అన్నాను, కానీ ఇప్పుడు ఆ చెట్టు చేత ఎలా మాట్లాడించాలి అని ఆలోచించాడు. ఇంతలో అతని తండ్రి గుర్తుకొచ్చాడు. వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నిద్రపోతున్న తన తండ్రిని లేపాడు. నాన్నగారు, డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది. డబ్బు ఉంటేనే బ్రతకగలం, డబ్బు లేకపోతే ఎవరూ బ్రతకలేరు అని దర్శన్ అన్నాడు. ముందు అసలు విషయమేమిటో చెప్పు. ఇంత రాత్రిపూట నిద్రలేపి డబ్బు గురించి మాట్లాడుతున్నావేంటి అని అతని తండ్రి అడిగాడు. అప్పుడు దర్శన్ జరిగిందంతా తన తండ్రికి చెప్పాడు. ఒరేయ్, నీకేమైనా బుర్రుందా? చెట్టెలా మాట్లాడుతుందిరా అని అతని తండ్రి అడిగాడు. చెట్టు మాట్లాడదు నాన్నగారు, అందుకే ఆ చెట్టు లోపల మిమ్మల్ని పెడతాను. మీరే నేను చేసిన తప్పుకి తప్పుడు సాక్ష్యం చెప్పాలి అని దర్శన్ అన్నాడు. కాని దర్శన్ తండ్రి అలా చెప్పడానికి
ఒప్పుకోలేదు. దర్శన్ చాలా విధాలుగా తన తండ్రిని బ్రతిమలాడి చివరికి ఒప్పించి ఎవరికీ తెలియకుండా చెట్టు లోపల ఉన్న ఒక పెద్ద కన్నంలో అతడిని ఉంచాడు. ఇంతలో ఉదయం అయింది. రాజుగారు, మంత్రులు, ఊరిలో ఉన్న జనం అందరూ ఆ చెట్టు దగ్గరికి వచ్చారు. దర్శన్, ఇప్పుడు సాక్ష్యం చెప్పమను ఈ చెట్టుని అని రాజుగారు అన్నారు. సరే రాజుగారు అని దర్శన్ వచ్చి చెట్టు ముందర నిలబడి, ఓ చెట్టు, నీకు తెలిసిన నిజాన్ని చెప్పు అని అన్నాడు. కాని ఆ చెట్టు ఎంతసేపైనా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అప్పుడు దర్శన్ కంగారు పడ్డాడు. ఓ చెట్టు, నిన్నే అడుగుతున్నాను, నిజమేమిటో చెప్పు అని గట్టిగా అరిచాడు. అప్పుడు చెట్టు లోపల ఉన్న తన తండ్రి ఆ డబ్బుని సుదర్శనే తీశాడు అని చెప్పాడు. ఆ మాట విని దర్శన్ చాలా సంతోషపడ్డాడు. చూశారా రాజుగారు, నేను చెప్తే మీరు నమ్మలేదు. ఇప్పుడు చెట్టు కూడా అదే మాట చెప్పింది అని దర్శన్ అన్నాడు. కాని సుదర్శన్ మాత్రం ఒప్పుకోలేదు. ఇదంతా మోసం, చెట్టు మాట్లాడమేమిటి అని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు అంతా వెతికాడు, కాని ఎవ్వరూ కనిపించలేదు. తర్వాత అతనికి చెట్టు వెనుక ఒక కన్నం కనిపించింది. ఆ కన్నంలోకి చూశాడు. అక్కడ చాలా పురుగులున్నాయి. అప్పుడు ఆ కన్నంలో చెయ్యి పెట్టాడు. అక్కడ ఒక శరీరం తగిలింది. ఇక్కడ ఎవరున్నారు అని అతనిని బయటకు తీసి అందరి ముందు నిలబెట్టాడు. అప్పుడు రాజుగారు, మీరు ఎందుకిలా చేశారు అని అతడిని అడిగారు. అతను జరిగిందంతా రాజుకి చెప్పాడు. దర్శన్, చాలా బాగా నటించావు, కానీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. సుదర్శన్ డబ్బుతో పాటు నీ డబ్బు కూడా నీ దగ్గరే ఉంది. నువ్వు చేసిన తప్పుకి శిక్షగా మొత్తం డబ్బంతా సుదర్శన్కిచ్చి క్షమించమని అడుగు అని రాజుగారు అన్నారు. ఆ మాటలు విని సుదర్శన్ చాలా సంతోషపడ్డాడు. నమ్మిన సుదర్శన్ని మోసం చేయాలని చివరకు వాడే మోసపోయాడు. ఆ రోజు నుంచి దర్శన్ తన చెడ్డ బుద్ధిని మార్చుకున్నాడు. ఈ కథ మనకు బోధించే సందేశం మన జీవితాల్లో సత్యం, నీతిని పాటించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. మీరు ఆపిల్ లేదా ఏదైనా ఆండ్రాయిడ్ అప్ స్టోర్లో స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. ఈ సంకలనం నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల నుండి మరిన్ని కథలను అన్వేషించండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంటుంది. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది అత్యంత సరసమైన మార్గాల్లో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్ను సభ్యత్వం చేయండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం. మీరు చూసినందుకు ధన్యవాదాలు.